తిరుమల శ్రీవారి చరిత్రలో అనేక విశేషాలున్నాయి. అలాగే ప్రతిరోజు స్వామివారి తొలి దర్శనానికి ఓ గొప్ప నేపథ్యం ఉంది. భారత రాష్ట్రపతి వంటి టాప్ లెవెల్ వీవీఐపీలు వచ్చినా లభించని దర్శన భాగ్యం తిరుమలలో సన్నిధి గొల్లకు లభిస్తుంది. మరి ఈ సన్నిధి గొల్ల చరిత్ర ఏంటి? వందలాది సంవత్సరాలుగా వస్తున్న ఆ సాంప్రదాయం ఏంటి? ఈ విశేషాల్ని నేరుగా సన్నిధి గొల్ల వంశీకుల ద్వారా ప్రతిపాదిస్తారు. కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఒక వంశానికే పరిమితమైంది. ఆ వంశానికే దక్కింది. ఒకరోజు 2 రోజులు కాదు, జీవితాంతం ఆ మహద్భాగ్యం ఆ వంశానికే చెందింది, ఆ వంశానికే సొంతమైంది. వారినే సన్నిధి గొల్ల అని అంటారు. అసలు సన్నిధి గొల్లకి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి? ఈ విషయం చాలామందికి తెలియదు. సో సన్నిధి గొల్లకి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి? సన్నిధి గొల్లకి మాత్రమే తొలి దర్శనం, తొలి తీర్థ ప్రసాదాలు, చందనం ఎందుకు అందుతుంది? సో దీని గురించి మనకి వివరించడానికి ప్రైమ్ 9తో వివరించడానికి సన్నిధి గొల్ల మనతో ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలియజేసుకుందాం. సన్నిధి గొల్లకి శ్రీవారికి విడదీయలేని అనుబంధం ఉంది, దాని గురించి వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెలిసినప్పటి నుంచి మాకు మొట్టమొదటి దర్శనము, అదే ఆయన ఇచ్చిన మాకు భాగ్యం. మాకు తరతరాలుగా ఈ భాగ్యం మాకు పెద్దవాళ్ళు ఇచ్చిన పూర్వజన్మంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ కాలంలో భృగు మహర్షి వాళ్ళ ఋషులందరూ యజ్ఞం చేయడానికి వాళ్ళంతా నిర్ణయించుకుంటారు. దీంట్లో ఈ యజ్ఞానికి ఎవరు అర్హులు అని వాళ్ళు నిర్ణయించిన తర్వాత అందరూ కలుసుకొని భృగు మహర్షిని పెద్దగా ఎంచుకొని ఆయన్ని పెద్దగా పెట్టుకుంటారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వస్తారు. బ్రహ్మ దగ్గరికి వచ్చినప్పుడు అంటే వాళ్ళంతా దేవుళ్ళు కాబట్టి ఈ ఋషి వచ్చేది అని తెలుసుకునేసి తర్వాత వాళ్ళు వాళ్ళ భార్యతో మామూలుగా తన్మయమై వాళ్ళు మాటల్లో పడిపోతారనమాట. బ్రహ్మ వచ్చి ఆయన వచ్చి చూసి చూడనట్టుండి మాట్లాడుకుంటా ఉంటే భృగు మహర్షికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన చెప్పిచ్చేస్తాడనమాట. మేము మీ దగ్గరికి వస్తే మమ్మల్ని చూడకుండా మీరు ఈ మాది చేస్తూ ఉన్నారా అనేసి అని ఆయన కోపం వచ్చి మీకు భూలోకంలో విగ్రహాలంటూ ఏముండదు అని ఆయన్ని చెప్పించేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే శివుడి దగ్గరికి వస్తారనమాట. శివుడి దగ్గరికి వచ్చి శివుడు కూడా సేమ్ ఆ మాదిరే వాళ్ళ భార్యతో మాట్లాడుకుంటూ ఉండి అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వీళ్ళు ఋషులు వచ్చేది వాళ్ళకి తెలుసు అనమాట. అప్పుడు ఆయన్ని కూడా చెప్పించేస్తాడు, శివుడిని కూడా. ఏమనంటే భూలోకంలో మీకు శివలింగాలు తప్ప విగ్రహాలు ఏముండదని చెప్పించేస్తాడనమాట. తర్వాత అక్కడి నుంచి విష్ణు దగ్గరికి వస్తారు. విష్ణు దగ్గరికి వస్తే విష్ణు కూడా సేమ్ ఆ మాదిరే వాళ్ళ భార్యతో మాట్లాడుకుంటూ ఉండే లోపల ఈయన కోపం వచ్చి వక్షస్థలం పైన తంతాడనమాట. అప్పుడు లక్ష్మి వచ్చి నేనుండే వక్షస్థలంలో ఆయన మానవుడు ఎట్లా తంతాడు అని ఆమె అలిగి వెళ్ళిపోతుంది. ఆమె అలిగి వెళ్ళిపోయినప్పుడు ఆమెను ఎత్తుక్కుంటా విష్ణు వస్తాడనమాట. అప్పుడు ఆమె కనిపించకుండా ఉండే లోపల ఈయన అడవిలో ఒక పుట్ట కింద కూర్చున్నప్పుడు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండేప్పుడు వాళ్ళకి ఆకలి ఉండదు. భూలోకాలకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆకలి వేస్తుంది కాబట్టి ఈయన ఆకలికి అనుమతిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే బ్రహ్మని శివుని వేడుకున్నప్పుడు వాళ్ళు ఆవు దూడగా మారిపోయేసి ఆయన ఆకలి మేము తీరుస్తాము అనేసి అని వాళ్ళు లక్ష్మికి చెప్తారనమాట. అప్పుడు ఈమెం చేస్తుందంటే మారు విషయంలో ఆవు దూడని తీసుకునేసి చోళరాజు దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ ఆమెని నేను ఈ మాదిరి తీర్థయాత్రలు పోతున్నాను, ఈ ఆవు దూడని మీరే చూసుకోండి అని చెప్పేసి ఆమె అక్కడ రాజుకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అక్కడ ఏం చేస్తారంటే ఈ గొల్లవాళ్ళు అక్కడ ఆవులు మేపుతూ ఉంటారు. ఈ ఆవు దూడను కూడా ఆ గొల్ల ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆయన అంటే ఆయనకి అప్పచెప్తారనమాట. అప్పచెప్పి ఈయన ఆ ఆవు దూడని తీసుకొని మామూలు ఆవులతో పాటు ఈయన అడవికి తీసుకెళ్ళిపోయి ఆవులు మేపుకొని వస్తూ ఉంటాడు అనమాట. ఈ ఆవు దూడ ఏం చేస్తుందంటే నైస్గా అన్ని ఆవులు ఒక చోట మేస్తూ ఉంటే ఇవి సపరేట్గా వచ్చి పుట్టలో పాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే విష్ణువాడు ఉన్నాడు కాబట్టి వీటికి తెలుసు కాబట్టి, ఎందుకంటే దేవుళ్ళే కాబట్టి అందరూ వీటికి తెలుసు కాబట్టి ఆ పుట్టలో పాలు ఇస్తూ ఉంటే రాజు సాయంకాలం ఏంటంటే ఆవులు మేపుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ గోశాలకు వెళ్ళిపోయి ఆవులంతా ఆడ కట్టేసి ఈ రాణి ఏం చేస్తుంటే ఈ ఆవులు చూసేనికి బాగున్నాయి కాబట్టి ఈ ఆవు పాలు మాకు ఇవ్వండి రోజు పిండి అని చెప్పేసి రాణి గొల్లాయనికి చెప్తుంది. ఆ గొల్లాయన ఏం చేస్తాడంటే దీని గురించి
ఈరోజు ఇవ్వలేదు పాలు, రేపు తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇస్తాడనమాట. ఆ రోజు అడవికి తీసుకొని పోయి వస్తూ ఉంటే రెండో రోజు ఏమైందంటే ఈ ఆవు అక్కడ పుట్టలో ఉండే విష్ణుకి పాలు ఇస్తూ ఉంటే అది సాయంకాలము ఇంటికి తీసుకొని వస్తారు. ఇంటికి తీసుకొచ్చే లోపల ఆవు పాలు ఇవ్వదు. ఈ రాణి ఏం చేస్తుంటే రాజుకు చెప్పే లోపల రాజు ఏం చేస్తాడంటే ఆ గొల్లాయిని దండిస్తాడు. రేపు కానీ ఆవు పాలు తీసుకురాకపోయినామంటే నీకు చిరస్థాయితం చేస్తానని చెప్పేసి ఆయన ఆ గొల్లాయిని బెదిరిస్తాడనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ మూడో రోజు కూడా ఈ ఆవులతో పాటు ఈ ఆవులు కూడా తీసుకెళ్తాడు. అప్పుడు ఆ ఆవు సపరేట్గా పోయేసి పాలు ఇస్తామంటే ఈ గొల్లాయిని చూసి ఆవుని కొట్టబోయే లోపల ఆవు మాయమైపోయి అది వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగులుతుంది. ఆ తగిలే లోపల ఏం చేస్తాడంటే ఆ స్పాట్లోనే ఆయన చనిపోడొస్తాడు. చనిపోయే లోపల ఈ ఆవులన్నీ కలుసుకొని సాయంకాలము గోశాలకు వెళ్ళిపోయే లోపల ఈ ఆవు దూడలు సపరేట్గా పోయేసి రాజు దగ్గర అరస్తా ఉండే లోపల ఏదో జరిగిందని చెప్పేసి ఆ చోళరాజు నేరుగా వస్తాడనమాట. అడవిలోకి వచ్చే లోపల ఈ గొల్లాయిన చనిపోయి ఉంటాడు. అప్పుడు ఎవరో మీరు మాకు తెలియదు ఈ మాత్రం చెప్పే లోపల ఆయన్ని రాజుని శపిచ్చేస్తాడు. అది ఎందుకురా అంటే నీ వల్ల ఈ గొల్లాయిన నన్ను కొట్టినాడు కాబట్టి మీరు రాక్షసుడు అని శపిచ్చేస్తాడనమాట. స్వామి నాకు తెలియదు మీరు ఎవరు అనేసి రాజు ఏం చేస్తాడంటే నాకు శాపం వచ్చి ఎట్లని అడిగితే తర్వాత నాకు పెళ్లి జరిగిందంటే అప్పుడు నీకు శాపం తీరిపోతుంది అని చెప్పేసి స్వామి చెప్తాడనమాట. అప్పటాంచి నా రాక్షసుడైపోయి మొత్తం తిరగతానే ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ గొల్లాయిన భారీ పిల్లకాయలు నేరుగా అక్కడికి వస్తారనమాట ఆయన చనిపోయిన దగ్గరికి. ఆడికి వచ్చే లోపల స్వామి మీరు ఎవరో మాకు తెలియదు ఈ మాదిరి ఆయన చనిపోయినాడు, ఇప్పుడు మాకు జీవనాధారం ఎట్లా ఏమని అడిగితే లేదు మీదేం తప్పులేదు ఇదంతా రాజుదే తప్పు అనేసని ఆయన కలియుగంలో ఫస్ట్ దర్శనం మీకే ఇస్తాను అనేసని ఆ కాలంలో ఆవుల దగ్గర చోళరాజు దగ్గర ఆవులు మేపుతూ ఉండేది శరభయ్య యాదవ్ అనేసని అతను ఆయన వంశస్థులే మేమంతా. అప్పటాంచి ఇప్పటి వరకు మాకు కలియుగంలో ఫస్ట్ దర్శనం మాకే ఇస్తూ ఉన్నారు. సో ఈ సన్నిధి గొల్లకి ఇంత ప్రాశస్త్యం ఉంది కదా, సో మీరు ఎటువంటి నియమావళి పాటిస్తూ ఉంటారు స్వామివారి తొలి దర్శనం చేసుకోవడానికి? అంటే ఈ భాగ్యం కింద మాకెంతో పూర్వజన్మ సుకృతంగా మేము భావించి ఇలాంటిది ఎవరికి దక్కదు ఈ భాగ్యం. కొన్ని లక్షల మంది రోజుకి వచ్చి దేవుడి దర్శనం చేసుకొని కనీసం ఒక సెకండ్ కూడా ఆడ నిలబడే అవకాశం దొరకకుండా అట్లా కన్ను తెరిసే లోపల బయట వచ్చేస్తారు. కాబట్టి మాకు ఈ భాగ్యం దొరికినందుకు మేము చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళం, పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము. స్వామి మీరు బ్రహ్మ ముహూర్తంలో కాగడా వెలుగులో మాత్రమే స్వామివారి దర్శనం చేసుకుంటారు. సో దానికి ముందు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రోజు దేవుడిని చూస్తూ ఉంటాం కాబట్టి తెల్లవారితో 2:30 అర్చకులు తీసుకెళ్ళిపోయేసి అక్కడ కూర్చోబెట్టేసి బంగారు వాకిల్లో తర్వాత జీంగార మఠానికి వెళ్ళేసి అక్కడ బీగాల బాక్స్ తీసుకునేసి నేరుగా బంగారు వాకిలికి వచ్చేసి అక్కడేం చేస్తామంటే ఆ బీగాలు తీసేసి నేరుగా వాళ్ళ దేవస్థానం వాళ్ళకి ఇచ్చేసి తర్వాత కరెక్ట్గా 3 గంటలకు మేమే జీంగారు స్వామి అని పిలిచినామంటే అక్కడుండే జీంగారు అంటే ఇప్పుడు పెద్ద జీంగారు చిన్న జీంగారు వాళ్ళు వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ శిష్యుల్లో ఏకాంగులనేసి వాళ్ళు రోజుకు ఒకరు వస్తారు. వాళ్ళు నేరుగా మేము జీంగారు స్వామిని పిలుస్తేనే వాళ్ళు నేరుగా వచ్చి ద్వారపాలకుల కాడ సాష్టాంగ నమస్కారం చేసి ఆ తిరింబవజ వాళ్ళు ఆకు ఒక్క చక్కెర పాలు తీసుకొని వస్తారు. అవి తీసుకొని మేము కాకడా వెళ్ళించుకొని లోపలికి ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాము. అది ఎందుకు అంటే నైట్ పౌలింపు సేవ అప్పుడు దీపాలు మొత్తం అన్నీ ఆఫ్ చేస్తారు. ఆ మొత్తం అంతా చీకటి, దేవుడు కనిపించడు, ఆ ద్వారం కనిపించడు, ఏముండదు, మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి ఈ కాకడా వెళ్ళించుకొని లోపలికి పోయినామంటే దేవుడి దగ్గర ఉండే దీపాలు ఏకాంగి ముట్టిస్తారు. దానికి ముందర సైన మడుపుల్లో 4 దీపాలు మేము ముట్టిస్తాము. ముట్టించి అక్కడే ఉంటామన్నమాట. సైన మడుపులోనే ఉన్నప్పుడు అక్కడ మాకు తీర్థము చటారి చందనం మాకే ఫస్ట్ ఇస్తారు. కాబట్టి ఆ శుభ్రవాతం అయ్యేంతవరకు మేము ఆడే ఉంటాం. ఆ 20 నిమిషాలు లోపలే ఉంటాం. కాబట్టి ఇంత భాగ్యం ఎవరికి దొరకదు. అది మాకు దొరికిందంటే మా అదృష్టం అదంతా. థ్యాంక్ యూ స్వామి. ఇక మొత్తానికి చూసుకుంటే కూడా సో తొలి దర్శనం అనేది సన్నిధి గొల్లకు మాత్రమే దక్కుతుంది. సో ఇప్పటి వరకే కాదు, సో ప్రతి ఒకరోజు 2 రోజులతో ముగిచేది కాదు, ఇదంతా జీవితాంతం కూడా ఆ వంశస్థులకే స్వామివారి తొలి దర్శనం అనేది జరుగుతుంది. దేశ తొలి పౌరుడు వచ్చినా సరే కూడా సన్నిధి గొల్లకు మాత్రమే తొలి దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. సో కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ.